ఓం శాంతి 4/9/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, సంగమ యుగంలో ప్రేమ సాగరుడైన తండ్రి ప్రేమనే వారసత్వంగా ఇస్తున్నారు. కనుక మీరందరికీ ప్రేమనివ్వండి, కోపపడకండి. ప్రశ్న: తమ రిజిస్టర్ను చక్కగా పెట్టుకునేందుకు బాబా మీకు ఏ విధానాన్ని తెలియజేశారు? జవాబు: ప్రేమ మార్గమునే తండ్రి మీకు తెలిపిస్తారు. బాబా మీకు శ్రీమతంనిస్తున్నారు. పిల్లలారా, ప్రతి ఒక్కరితో ప్రేమగా నడుచుకోండి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకండి. కర్మేంద్రియాలతో ఎప్పుడు చెడు కర్మ చేయకండి. నాలో ఏ అసురీ గుణము లేదు కదా? చింతాక్రాంతమై ఉన్నానా? ఏదైనా విషయంలో విరుచుకుపడుతున్నానా అని సదా పరిశీలించుకుంటూ ఉండాలి. పాట: ఈ సమయం గడిచిపోతూ ఉంది. కర్మల లెక్కాచారాన్ని తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలైన మీరు కర్మ, అకర్మ, వికర్మల గతిని తెలుసుకున్నారు. ఈ కర్మ అకర్మగా అయింది అని తెలుసు. స్మృతిలో ఉండి ఏ కర్మ చేస్తారో అది మంచి కర్మగా ఉంటుంది. రావణ రాజ్యంలో మనుషులు చెడు కర్మలే చేస్తారు. రామరాజ్యంలో చెడు కర్మ ఎప్పుడూ జరగదు. ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తూ ఉంది. ఎక్కడి నుండి అయినా ఆహ్వానం వస్తే ఈ పని చేయవచ్చా లేక చేయరాదా అని ప్రతి విషయంలో అడుగుతూ ఉండండి. ఎవరైనా పోలీస్ ఉద్యోగం చేస్తూ ఉంటారు అనుకోండి, వారికి కూడా చెప్పడం జరుగుతుంది. మీరు మొదట ప్రేమతో అర్థం చేయించండి. సత్యము చెప్పనట్లయితే తర్వాత దెబ్బలు తింటారు అని ప్రేమతో అర్థం చేయిస్తే లొంగిపోతారు. కానీ ఆ ప్రేమలో కూడా యోగ బలము నిండి ఉంటే ఆ ప్రేమ శక్తితో ఎవరికైనా తెలియజేసినప్పుడు వారు అర్థం చేసుకుంటారు. వీరు ఈశ్వరుడి వలె అర్థం చేయిస్తున్నారు అని భావిస్తారు. ఈశ్వరుడి సంతానమైన మీరు యోగులే కదా. మీలో కూడా ఈశ్వరీయ శక్తి ఉంది. ఈశ్వరుడు ప్రేమ సాగరుడు. వారిలో శక్తి ఉంది కదా. అందరికీ ఆస్తిని ఇస్తారు. ప్రేమ యొక్క ఆస్తిని. స్వర్గంలో పరస్పరంలో చాలా ప్రేమ ఉంటుంది అని మీకు తెలుసు. ఇప్పుడు మీరు ప్రేమ అనే ఆస్తిని పూర్తిగా తీసుకుంటూ ఉన్నారు. తీసుకుంటూ నంబర్ వారుగా పురుషార్థం చేస్తూ ప్రియమైన వారిగా అవుతారు. ఎవ్వరికీ దుఃఖమునివ్వరాదు. దుఃఖము కలిగిస్తే దుఃఖితులై మరణిస్తారు అని తండ్రి చెప్తారు. తండ్రి ప్రేమ మార్గాన్ని తెలియజేస్తారు. మనస్సులో వచ్చినట్లయితే అది ముఖంలో కూడా వచ్చేస్తుంది. కర్మేంద్రియాల ద్వారా చేసినట్లయితే రిజిస్టర్ పాడైపోతుంది. దేవతల నడవడికను మహిమ చేస్తారు కదా. అందుకే బాబా దేవతల పూజారులకు అర్థం చేయించమంటారు. మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులని వారిని మహిమ చేస్తారు. అంతేకాక వారి నడవడికలను గురించి కూడా వినిపిస్తారు. కనుక వారికి మీరు ఇలా ఉండేవారు, ఇప్పుడు అలా లేరు, మళ్ళీ మీరు తప్పకుండా ఇలాగే అవుతారు అని చెప్పండి. మీరు దేవతలుగా అవ్వాలి అనుకుంటే మీ నడవడికి ఇలా ఉంచుకోండి, అప్పుడు దేవతలాగా అవుతారు అని చెప్పండి. స్వయాన్ని పరీక్షించుకోవాలి. మేం సంపూర్ణ నిర్వికారులుగా ఉన్నామా? మాలో ఏ అసురీ గుణాలు లేవు కదా. ఏ విషయంలోనూ కోపం చేసుకొని చింతాక్రాంతులుగా అవ్వడం లేదు కదా. ఇలా చెకింగ్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి. చాలాసార్లు మీరు పురుషార్థం చేశారు. మీరు ఇలా తయారవ్వాలి అని తండ్రి చెప్తున్నారు. తయారు చేసే వారు కూడా హాజరుగా ఉన్నారు. కల్పము మిమ్మల్ని ఇలా తయారు చేస్తాను అని చెప్తున్నారు. క్రిందటి కల్పంలో ఎవరు ఈ జ్ఞానాన్ని తీసుకున్నారో వారు తప్పకుండా వచ్చి తీసుకుంటారు. పురుషార్థం కూడా చేయించబడుతుంది. చాలా నిశ్చింతగా కూడా ఉంటారు. డ్రామాలో ఇలా నిర్ణయించబడింది. కొందరు డ్రామాలో ఉన్నట్లయితే తప్పకుండా చేస్తామని అంటారు. చార్ట్ బాగా ఉన్నట్లయితే డ్రామా చేయిస్తుంది.
అప్పుడు వారి భాగ్యంలో లేదు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ప్రారంభంలో ఒకతను ఇలా అన్నాడు, భాగ్యంలో లేదు, డ్రామాలో ఉంటే డ్రామా నా చేత పురుషార్థం చేయిస్తుంది అని అన్నాడు. అంతే, వదిలి వెళ్ళిపోయాడు. మీకు కూడా ఇటువంటి వారు చాలామంది లభిస్తారు. మీ ముఖ్య ఉద్దేశ్యం కూడా మీ ముందే లక్ష్యం ఉన్నది. బ్యాడ్జ్ మీ వద్ద ఉంది. మీ లెక్కాచారం ఎలా చూస్తారో కూడా అలాగే మీ బ్యాడ్జ్ను కూడా చూడండి. మీ నడవడికలు చూసుకోండి. ఎప్పుడు వికారి దృష్టి ఉండరాదు. నోటి ద్వారా ఏ చెడు మాటలు రాకూడదు. చెడు మాట్లాడే వారే లేకుంటే వినేవారు ఎవ్వరూ ఉండరు. సత్యుగంలో అందరూ దైవీ గుణాలు కలిగిన వారే ఉంటారు. చెడు విషయాలు ఉండవు. లక్ష్మీనారాయణులు కూడా ప్రాలబ్ధాన్ని బాబా నుండే పొందారు. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి అని అందరికీ చెప్పండి. ఇందులో నష్టం ఏమీ లేదు. ఆత్మ సంస్కారాన్ని తీసుకెళ్తుంది. సన్యాసులు మళ్ళీ సన్యాస ధర్మంలోకి వస్తారు. వారి వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది కదా. ఈ సమయంలో మీరు పరివర్తన అవుతున్నారు. మనుషులే దేవతలుగా అవుతారు. అందరూ ఒక్కసారిగా క్రిందికి రారు, నంబర్ వారుగా వస్తారు. డ్రామాలు నటులు వారి పాత్ర లేని సమయంలో స్టేజ్ పైకి రారు, లోపలే కూర్చొని ఉంటారు. సమయం వచ్చినప్పుడు స్టేజ్ పైకి వచ్చి పాత్రను అభినయిస్తారు. అది హద్దులోని నాటకం, ఇది బేహద్దు నాటకం. పాత్రను ధరించి మేము ఈ సమయంలో వచ్చి మా పాత్రను అభినయించాలి అని మీ బుద్ధిలో ఉంది. ఇది అనంతమైన అతిపెద్ద వృక్షం. నంబర్ వారుగా వస్తూ ఉంటారు. ప్రారంభంలో ఒకే ధర్మం ఉండేది. అన్ని ధర్మాల వారు ప్రారంభంలోనే రారు. మొట్టమొదట పాత్రను అభినయించేందుకు దేవీ దేవతా ధర్మం వారే నంబర్ వారుగా వస్తారు. ఈ వృక్ష రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. తండ్రి వచ్చి పూర్తి కల్పవృక్ష జ్ఞానాన్ని వినిపిస్తారు. దీనిని నిరాకార వృక్షంతో పోలుస్తారు. మనుష్య సృష్టి రూపీ వృక్షానికి నేను బీజ రూపము అని ఒక్క తండ్రి మాత్రమే చెప్పగలరు. బీజంలో వృక్షం ఇమిడి ఉండదు, కానీ వృక్ష జ్ఞానము బీజంలో ఇమిడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంది. ఇది చైతన్య వృక్షం కదా. వృక్షంలో ఆకులు కూడా నంబర్ వారుగా వెలువడతాయి. ఈ వృక్షాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. దీని బీజం పైన ఉంటుంది, తండ్రి పైన ఉంటారు కనుక దీనిని ఉల్టా వృక్షం అని అంటారు. రచయిత అయిన తండ్రి పైన పరంధామంలో ఉన్నారు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి అని, అక్కడ ఆత్మలు ఉంటాయి అని మీకు తెలుసు. ఇప్పుడు మనం పవిత్రంగా అయ్యి అక్కడికి వెళ్ళాలి. మీ ద్వారా యోగ బలంతో పూర్తి విశ్వం పవిత్రంగా అవుతుంది. మీ కొరకు పవిత్ర సృష్టి కావాలి కదా. మీరు పవిత్రమైనప్పుడు మొత్తం ప్రపంచాన్ని కూడా పవిత్రంగా చేయాల్సి ఉంటుంది. అందరూ పవిత్రంగా వెళ్తారు. ఆత్మలోనే కదా మనస్సు బుద్ధి ఉండేది. ఆత్మ చైతన్యమైంది అని మీ బుద్ధిలో ఉంది. ఆత్మనే జ్ఞానాన్ని ధారణ చేయగలదు కనుక మధురమైన పిల్లల బుద్ధిలో మనము పునర్జన్మలు ఎలా తీసుకుంటామో పూర్తి రహస్యం బుద్ధిలో స్పష్టంగా ఉండాలి. మీ 84 జన్మల చక్రం పూర్తి అయ్యింది అంటే అందరికీ చక్రం పూర్తి అవుతుంది. అందరూ పావనులైపోతారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఒక్క సెకండ్ కూడా ఆగదు. ఏమేం జరుగుతుందో అదే మళ్ళీ కల్పం తర్వాత కూడా జరుగుతుంది. ప్రతి ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది. ఆ నటులు 2-3 గంటలు మాత్రమే నటిస్తారు. ఇది ఆత్మకు లభించినటువంటి సహజ పాత్ర కనుక పిల్లలు ఎంత సంతోషంగా ఉండాలి. ఈ సంగమ యుగంలోని అతీంద్రియ సుఖమే మహిమ చేయబడింది. బాబా వచ్చారు. 21 జన్మలు మనం సదా సుఖంగా ఉంటాము. ఇది సంతోషపడే విషయం కదా. ఎవరు బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయిస్తారో వారు సేవలో తత్పరులై ఉంటారు. ఎవరైనా పిల్లలు స్వయం క్రోధీలుగా ఉంటే ఇతరులలో కూడా ఆ క్రోధం ప్రవేశిస్తుంది. 2 చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. అక్కడ అలా ఉండదు. ఇక్కడ పిల్లలైన మీకు శిక్షణ లభిస్తుంది. ఎవరైనా కోపం చేసుకుంటే మీరు వారిపై పుష్పాలను వర్షించండి. ప్రేమతో అర్థం చేయించండి. కోపం కూడా ఒక భూతం, చాలా నష్టపరుస్తుంది. ఇప్పుడు కోపం చేసుకోరాదు. నేర్పించే వారికి అస్సలు రాకూడదు. నంబర్ వారుగా పురుషార్థం చేస్తూ ఉన్నారు. కొందరిది తీవ్ర పురుషార్థంగా ఉంటుంది, కొందరిది తక్కువగా చల్లగా ఉంటుంది. తక్కువ పురుషార్థం చేసేవారు తమకు తాము తప్పకుండా
చెడ్డ పేరు తెచ్చుకుంటారు. ఎవరిలోనైనా క్రోధం ఉంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుండి పంపించి వేస్తారు. ఎలాంటి చెడు నడవడికలు ఉన్నా వారు ఉండలేరు. పరీక్ష పూర్తి అయినప్పుడు అందరికీ ఎవరెవరికి ఏ పదవి లభిస్తుందో సాక్షాత్కారం అవుతుంది. ఎవరు ఎలాంటి పని చేస్తారో వారికి అలాంటి మహిమే జరుగుతుంది. ఇప్పుడు డ్రామా ఆది మధ్య అంత్యాలు పిల్లలైనా మీకు తెలుసు, మీరందరూ అంతర్యాములు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఆత్మకు ఆంతరికంగా తెలుసు. పూర్తి సృష్టిలోని మనుషుల నడవడికను గూర్చి అన్ని ధర్మాల జ్ఞానము మీలో ఉంది. అటువంటి వారిని అంతర్యామి అని అంటారు. ఆత్మకి ఇప్పుడు అంతా తెలిసిపోయింది. భగవంతుడు ప్రతి చోట ఉన్నారు, వారిని తెలుసుకునే అవసరం ఏముంది అని అనుకోరాదు. వారు ఇప్పుడు కూడా చెప్తారు, ఎవరు ఎలాంటి పురుషార్థం చేస్తారో అలాంటి ఫలమును పొందుతారు. నాకు తెలుసుకునే అవసరం ఏముంది, ఎవరు చేస్తారో దాని శిక్ష కూడా వారే పొందుకుంటారు. అలాంటి నడవడికలు కలిగి ఉంటే అధోగతిని పొందుతారు. పదవి చాలా తగ్గిపోతుంది. ఆ స్కూలులో ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకో సంవత్సరం చదువుతారు. ఈ చదువు కల్పాంతరాల కొరకు చదువుతారు. ఇప్పుడు చదవనట్లయితే కల్పము చదవలేరు. ఈశ్వరీయ లాటరీ పూర్తిగా తీసుకోవాలి కదా. ఈ విషయాలు మీరు అర్థం చేసుకోగలరు. భారతదేశం సుఖధామంగా అయినప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. ఇప్పుడు మనం సుఖపడే రోజులు సమీపిస్తున్నాయి అని పిల్లలు సంతోషంగా ఉండాలి. దీపావళి రోజు సమీపానికి వస్తున్నప్పుడు ఇంకా ఎన్ని రోజులుంది, మేము క్రొత్త దుస్తులు ధరిస్తామని సంతోషంగా ఉంటారు కదా. అలాగే మీరు కూడా స్వర్గం వస్తోంది అని సంతోషిస్తారు. మేమిప్పుడు అలంకరించుకుంటే దివ్య గుణాలతో స్వర్గంలో మంచి సుఖాన్ని పొందుతామని అంటారు. ధనవంతులకు ధనం ఉందనే నశ ఉంటుంది. మనుషులు పూర్తి గాఢ నిద్రలో ఉన్నారు. తర్వాత ఉన్నట్లుండి వీరు సత్యం చెప్తున్నారు అని అందరికీ తెలుస్తుంది. సత్యముతో సాంగత్యం ఉన్నప్పుడే సత్యమును తెలుసుకోగలరు. ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి సాంగత్యంలో ఉన్నారు. సత్యమైన తండ్రి ద్వారా మీరు సత్యంగా అవుతారు. వారంతా అసత్యము ద్వారా అసత్యంగా అవుతారు. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తారు, మరి మనుషులు ఏం చెప్తారు అనే వ్యత్యాసాన్ని కూడా అచ్చు వేస్తూ ఉన్నారు. మ్యాగజైన్లో కూడా వేయవచ్చు. అంతిమ విజయం మీదే. ఎవరు క్రిందటి కల్పంలో పదవి పొందారో వారు మళ్ళీ తప్పకుండా పొందుతారు. ఇది ఖచ్చితం. స్వర్గంలో అకాల మృత్యు ఉండదు. ఆయువు ఎక్కువగా ఉంటుంది. పవిత్రత ఉన్నప్పుడు ఆయువు ఎక్కువగా ఉండేది. పతిత పావనుడు పరమాత్మ, వారు తండ్రి కనుక తప్పకుండా వారే పవిత్రంగా తయారు చేసి ఉంటారు. కృష్ణుడు అనే మాట శోభించదు. పురుషోత్తమ సంగమ యుగంలో కృష్ణుడు ఎక్కడి నుండి వస్తాడు? అదే పోలికలున్న మనుషులు తర్వాత ఉండరు. 84 జన్మలు, 84 పోలికలు, 84 కర్తవ్యాలు. ఇది తయారైన డ్రామా. ఇందులో వ్యత్యాసం రాదు. డ్రామా ఎంత అద్భుతంగా రచింపబడి ఉంది. ఆత్మ చిన్న బిందువు, అందులో అనాదిగా పాత్ర నిండి ఉంది. దీనికే ప్రాకృతికము అని అంటారు. ఇది విని మనుషులు ఆశ్చర్యపడతారు. మొదట అందరికీ తండ్రిని స్మృతి చేయాలి అనే సందేశం ఇవ్వాలి. వారే పతిత పావనులు, సర్వుల సద్గతి దాత. సత్యుగంలో దుఃఖపు మాటే ఉండదు. కలియుగంలో ఎంత దుఃఖం ఉంది, కానీ ఈ విషయాలను అర్థం చేసుకునేవారు నంబర్ వారుగా ఉన్నారు. తండ్రి ప్రతిరోజు అర్థం చేస్తూ ఉంటారు. శివబాబా మనల్ని చదివించేందుకు వచ్చారు, మళ్ళీ జతలో తీసుకువెళ్తారు అని మీకు తెలుసు. ఇక్కడ జతలో ఉండే వారి కంటే బంధనంలో ఉన్నవారు ఎక్కువగా స్మృతి చేస్తారు. వారే ఉన్నత పదవిని పొందవచ్చు. ఇది కూడా అర్థం చేసుకునే విషయం కదా. బాబా స్మృతిలో మీరు చాలా తపిస్తూ ఉంటారు. తండ్రి చెప్తారు, పిల్లలారా స్మృతి యాత్రలో ఉండండి, దైవీ గుణాలను కూడా ధారణ చేయండి. అప్పుడు బంధనాలు కూడా సమాప్తం అయిపోతాయి. పాప భాండం సమాప్తం అవుతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ నడవడికలను దేవతల వలె తయారు చేసుకోవాలి. నోటి ద్వారా ఎలాంటి చెడు మాటలు మాట్లాడరాదు. ఈ కళ్ళు ఎప్పుడూ క్రిమినల్గా వికారీగా కారాదు.
సెకండ్ పాయింట్, క్రోధభూతము చాలా నష్టపరుస్తుంది. రెండు చేతులు కలిసినప్పుడే శబ్దం వస్తుంది. ఎవరైనా కోపం చేసుకుంటే ఆ సమయంలో వారి నుండి దూరంగా వెళ్ళిపోవాలి. తర్వాత వారికి ప్రేమతో అర్థం చేయించాలి. వరదానము త్యాగము, తపస్సు మరియు సేవాభావం యొక్క విధి ద్వారా సదా సఫలత స్వరూప భవ. త్యాగము మరియు తపస్సులే సఫలతకు ఆధారం. త్యాగ భావన కలవారే సత్యమైన సేవాదారులుగా అవ్వగలరు. త్యాగము ద్వారానే స్వయం యొక్క భాగ్యము మరియు ఇతరుల భాగ్యం తయారవుతుంది. దృఢ సంకల్పము చేయడమే తపస్సు కనుక త్యాగము, తపస్సు మరియు సేవాభావంతో అనేక హద్దు భావాలన్నీ సమాప్తమైపోతాయి. సంఘటన శక్తిశాలిగా అవుతుంది. ఒకరు చెప్తూనే మరొకరు చేయాలి. ఎప్పుడు కూడా నీవు, నేను, నాది, నీది అనేవి రాకుంటే సఫలతా స్వరూపంగా నిర్విఘ్నంగా అయిపోతారు. స్లోగన్, సంకల్పము ద్వారా కూడా ఎవ్వరికీ దుఃఖమునివ్వరాదు. ఇదే సంపూర్ణమైన అహింస. ఎందుకంటే సంకల్పంలో ఎవరిని గురించైనా వ్యతిరేకంగా ఆలోచిస్తే వారికి అది అనుభవం తప్పకుండా అనుభవం అవుతుంది. కనుక అది కూడా దుఃఖం ఇచ్చినట్టే మానసికంగా. అది కూడా హింస అవుతుంది అంటున్నారు బాబా. సంకల్పం ద్వారా కూడా ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు. అవ్యక్త సూచన. ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. యోగాన్ని జ్వాలారూపంగా చేసేందుకు ఒక్క సెకండ్లో బిందు స్వరూపంగా అయ్యి మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసం పదే పదే చేయండి. స్టాప్ అని అంటూనే ఒక్క సెకండ్లో వ్యర్థ దేహభావం నుండి మనస్సు బుద్ధి ఏకాగ్రమైపోవాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను పూర్తి రోజంతటిలో ఉపయోగించండి. శక్తిశాలి బ్రేక్ ద్వారా మనస్సు బుద్ధిని కంట్రోల్ చేయండి. మనస్సు బుద్ధి ఎక్కడ కావాలి అంటే అక్కడ సెకండ్లో లగ్నం అయిపోవాలి. ఓం శాంతి.